సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమి గ్రహణము అమావాస్య రోజు ఏర్పడుతుంది సూర్యగ్రహణం. అదేవిధంగా అష్టమ స్థానంలో శని, అష్టమ శని నడుస్తూ ఒకవైపు తన ఓన్ స్టార్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఓన్ స్టార్లోకి ఎంటర్ అవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఇటువంటి విషయాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఈ సప్తమంలో ఉండే అధిక గ్రహాలు పంచగ్రహ కూటమి సప్తమంలో ఏర్పడుతూ అష్టమంలో శని ఉన్నందుకు ఇది ఏంటంటే ఆరో అధిపతి ఎనిమిదిలో ఉండడం, గోచారంలో అనుకోండి, జన్మజాతకంలో అనుకోండి విపరీత రాజ్యం కింద చెప్తాం. కాకపోతే అష్టమంలో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని నిందలు ఏర్పడుతూ కొన్నిసార్లు ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని కలిసి వస్తూ ఉంటాయి. అవి జాబ్ అనుకోండి, ఇంకేదైనా శత్రువుపై జయం అనుకోండి, లేకపోతే కాంపిటీషన్స్లో గెలవడం అనుకోండి. ఒకవైపు ఏమో స్ట్రెస్ కొనసాగుతూ ఉంటుంది, ఒకవైపు శని తన ఓన్ స్టార్లోకి వెళ్తున్నాడు కాబట్టి సడన్ చేంజెస్ కూడా ఇస్తూ ఉంటుంది ఇక్కడ. అయితే తాతగారు ఆస్తి సంబంధించిన విషయంలో మాత్రం పోన్ ఎట్టి పరిస్థితుల్లో పోన్ చేయడం ఇటువంటివి మాత్రం దయచేసి చేయకండి. ఫైనాన్షియల్గా గ్రోత్ ఇస్తాడు అక్కడ శని తన ఓన్ స్టార్లో ఉన్నప్పుడు. సింహం వారికి అందులో ఎటువంటి డౌట్ లేదు, అష్టమ శని నడుస్తుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మీకు దీంతో పాటు సప్తమ స్థానంలో గ్రహణము, పంచగ్రహ కూటమి ప్లస్ అమావాస్య కూడా. దీనివల్ల ఏంటంటే వివాహ నిర్ణయాల విషయంలో మీరు ఏదైతే వివాహం చేసుకుందాం అనుకుంటారో లేదా ఏదైనా పార్ట్నర్స్ని తీసుకునేటువంటి విషయాలు ఉంటాయో ఈ యొక్క విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి అడుగు వేయాలి. బికాజ్ ఆఫ్ సప్తమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు బోల్డని సంబంధాలు వస్తాయి. మీకు వద్దన్నా సరే కొల్లల కొద్దీ కోట్ల కొద్దీ వస్తూనే ఉంటాయి సంబంధాలు. కానీ ఇక్కడ డెసిషన్స్ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సప్తమంలో గ్రహణం పడుతూ అమావాస్య యోగం. అమావాస్య రోజే సూర్యగ్రహణం వస్తుంది, పౌర్ణమి రోజు చంద్రగ్రహణం వస్తుంది. బట్ మనకి ఇండియాలో ఈసారి లేదు. కానీ వేరే వేరే దేశాల్లో ఉన్న ఏదైనా ఖగోళంలో జరిగేటువంటి ఈ యొక్క మార్పు మూలంగా కొన్ని ఈ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ సప్తమ స్థానంలో ఎప్పుడైతే ఇది ఏర్పడుతుందో వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ తీసుకునేటువంటి అంశాల్లో పార్ట్నర్షిప్ ఎవరితోనైనా మీరు వెళ్ళడం కానీ మీ యొక్క వ్యాపారంలో ఎవరినైనా పార్ట్నర్షిప్గా తీసుకునేటువంటి అంశాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ ఎప్పటి నుంచో వాహనం కొనుగోలు చేయాలి, గృహం కొనుగోలు చేయాలనుకునేటువంటి వారికి చాలా చాలా బాగుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం సింహం వారు కాస్త చూస్తూ. మనము జనవరి మాసంలో అమావాస్య కలిగినప్పుడు చండీ హోమం అందరికీ ఫ్రీగా చేశాం చెప్పాలంటే. అది భగవంతు అనుగ్రహం, మన గొప్పతనం ఏం కాదు అది. ఎందుకంటే అమావాస్య వస్తుంది, పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య అని ఆ రోజే మనం ప్రకటించాం కూడా. నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో అగైన్ మరల పంచగ్రహ కూటమి ఉంటుంది. ఫిబ్రవరి 17, 18, 19 తేదీలు కామాఖ్య శక్తిపీఠంలో 3 రకాల హోమాలు జరగబోతున్నాయి. ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి, ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి, దానికి సంబంధించినటువంటి గోత్రనామాలు పంపించాలనుకుంటే కిందని కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు పంపించండి. 9169899899, 8125899899 నెంబర్లకి మీకు పూర్తి వివరాలు వస్తాయి. అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే కొన్ని క్షేత్రాల్లో కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో, జపం అనుకోండి, హోమం అనుకోండి, ధ్యానం అనుకోండి, 1కి 1000 సార్లు ఫలితం వస్తుంది. అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం 1000 హోమాలు చేసేటువంటి ఫలితాన్ని వస్తుంది. కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం, ఆ గ్రహణం రోజు 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ ఈ 3 రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుంది. అంటే ఈ పంచగ్రహ కూటమి ఉంటుంది, అమావాస్యతో ప్రారంభం అవుతుంది, గ్రహణంతో ప్రారంభం అవుతుంది. కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే ఇలాంటి
మనం గతంలో ఆల్రెడీ 4-5 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం. ఈ పంచగ్రహ కూటములు వస్తున్నాయి, గ్రహస్థితులు బాలేవు, గోల్డ్ రేటు, సిల్వర్ రేటు విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం. అదేవిధంగా సిల్వర్ రేట్ అయితే మనం ఇంకా చెప్పనక్కర్లేదు, విపరీతంగా పెరిగిపోయింది. అలాగే బయట మీరు కనుక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే, ఒక ఏమంటారు, అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం. అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క ఎనర్జీస్ పెంచుకోవాలి. ఎనర్జీస్ పెంచుకోవడానికి, దేవతా సంబంధించిన ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలో, జపమో, మంత్రమో చేసుకుంటూ ఉండాలి. మరి ఈ గ్రహణము, ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు, ఎందుకంటే మనకి 100 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా 3 సార్లు చతుర్గ్రహ కూటమి రావడం, 3 సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జరగదు. మనకి చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటున్నాం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి. ఏంటంటే, ఈ గ్రహణం కూడా ఉంది కదా 17వ తేదీ. మరి 17వ తేదీ ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు, ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం పూట 9:30 ప్రాంతం నుంచి సంథింగ్ 12 చేంజ్ వరకు ఉంది. మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో ఉండే వాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? అక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి. కాకపోతే మరి ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది. జపమో, హోమమో, దీపారాధన ఏదైనా చేసుకుంటే చాలా 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 మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఇట్లా చాలా దేశాల్లో ఉంది, మీకు నెట్లో కొట్టిన వచ్చేస్తుంది ఏ దేశాల్లో ఉందనేటువంటిది. ఆ దేశాల్లో ఉండేటువంటి వారు, ఆ దేశస్తులు కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏ ఏ రాసుల వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే, అందులో ప్రధానంగా ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభం వారికి, మీనం వారికి, మకరం వారికి, మిథునం వారికి, తుల వారికి ఉంది ప్రభావం. కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి, ఈ రాసుల వారు పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా, అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు మనకి ప్రతిమలు ఉంటాయి, మన సూర్య చంద్ర ప్రతిమలు, సర్ప సర్ప ప్రతిమలు ఉంటాయి, 2 సర్ప ప్రతిమలు, బియ్యము, గోధుమలు, మినుములు, అదేవిధంగా కందులు, నువ్వులు, ఈ 5 రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో, అంటే ఇప్పుడు ఇవాళ రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుక ఇచ్చినట్లయితే, గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే ఇవ్వచ్చు, అదే రోజు ఇవ్వాలంటూ లేదు కదా, నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది. మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే 40 రోజుల పాటు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే, అంటే 17వ తేదీ నుంచి 41 డేస్ వరకు ఉంటుంది. కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి, ఒక 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినా ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి, ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు, ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసాం దాదాపుగా హోమం ఆ రోజు వాళ్ళ గోత్రనామాలు చదివి. ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తిపీఠంలో జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు. శ్రీమాత్రే నమః.